ఓం నమ శివాయ. ఈరోజు తిరుపతి టు శ్రీకాళహస్తి జర్నీ చూద్దామండి. ముందుగా తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి బస్ టికెట్ తీసుకున్నాం. మనిషికి 65 రూపాయలు ఛార్జ్ చేశారు మా ముగ్గురికి అయితే. శ్రీకాళహస్తి చేరుకున్న వెంటనే మనకి ముఖ్యంగా స్వర్ణముఖి నది అనేది మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆలయ ప్రాంగణం అనేది మొదలవుతుంది. స్వర్ణముఖి నది అనేది శ్రీకాళహస్తికి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఉన్న సిఆర్ఓ ఆఫీస్కి అయితే మేము చేరుకోవడం జరిగింది. సిఆర్ఓ ఆఫీస్లో మనకి శ్రీకాళహస్తిలో మనకి రూమ్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. మేము సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మేము శ్రీకాళహస్తిలో రూమ్ అనేది మేము తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మనకి 1.5 కిలోమీటర్ ఉంటుంది రూమ్స్ అన్నీ కూడా. ఇదిగో ఈ కనిపిస్తున్న బిల్డింగ్సే మనకి రూమ్స్. దీన్ని కైలాస సదన్ అంటారు. ఫర్ రూమ్ మనకి 430 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. రూమ్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదంతా కూడా రూమ్ ప్రాంగణం ఇదంతా. ఆ బిల్డింగ్స్ కూడా చాలా కొత్త బిల్డింగ్స్. ఇదిగో రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లోపల భాగం అంతా ఇలా ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్గా కూడా ఉన్నాయి బాత్రూమ్స్ అన్నీ కూడా. విండో దగ్గరికి వస్తే చాలా విశాలమైనటువంటి వాతావరణం అయితే మనకి చూడొచ్చు. చాలా అందంగా ఉంటుంది. ప్రతి రూమ్లో స్వామివారి ఫోటోలు కూడా పెడుతున్నారు. మరి తర్వాత మేము గేట్ నెంబర్ 4కి వచ్చి స్వామివారి దర్శనానికి అయితే మేము లోపలికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విగ్రహం శ్రీకృష్ణదేవరాయల వారిది. ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించారు 15వ శతాబ్దంలో. అసలు శ్రీకాళహస్తి అనే పేరు ఎందువల్ల వచ్చిందో మనలో చాలామందికి తెలియదు. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ పరమశివుని భక్తితో పూజించి పాప విముక్తులైనటువంటి ఆ 3 మూగజీవుల పేర్లని ఈ ప్రాంతానికి శ్రీకాళహస్తిగా తీర్చిదిద్దారు. ఈ శ్రీకాళహస్తి టెంపుల్లో రాహుకేతు పూజ అనేది చాలా ప్రథమం. ఆ పూజ చేసుకోవడం వల్ల మనలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుంది. అనంతరం స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గోశాలలోని ఆవులకి గడ్డి తినిపించడం అయితే జరిగింది. అనంతరం ఆ పక్కన ఉన్నటువంటి భక్త కన్నప్ప ఆలయానికి అయితే వెళ్ళడం జరిగింది. సుమారుగా గుడికి పైకి వెళ్ళడానికి 270 మెట్లు ఉంటాయి. దారి మధ్యలో ఈ చెట్టు చాలా విచిత్రంగా కనిపించింది. అందరూ దీనికి ఉయ్యాలు కడుతున్నారు. ఆ చెట్టుకి ఉయ్యాలు కడిగితే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారనే ఒక నమ్మకం. ఇదే భక్త కన్నప్ప ఆలయం. పైకి వచ్చేసాం. అలా పైకి వచ్చిన తర్వాత ఆ ఆలయానికి ఆనుకొని ఉన్న కొండ మీద శివపార్వతులు కొలువు తీరారు. చాలా అంటే చాలా పెద్ద విగ్రహాలు. ఇదే భక్త కన్నప్ప టెంపుల్. భక్త కన్నప్ప అంటే మనలో అందరికీ చాలామందికి తెలుసు. ఆయన పరమశివుడి యొక్క పరమ భక్తుడు. అనంతరం కిందకి వచ్చి అన్న సమారాధన కార్యక్రమాన్ని సేవించడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం కూడా అన్నప్రసాదం తీసుకొని అక్కడి నుంచి స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని తిరిగి మేము కాళహస్తి రైల్వే స్టేషన్కి అయితే చేరుకోవడం జరిగింది. ఇంతటితో నా కాళహస్తి యాత్ర ముగిసింది. ఆ పరమశివుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.